స్టార్ట్ చేసుకుందాం ఒక 2 నిమిషాలు. నవీన్ కుమార్ ఐ థింక్ విజయనగరం కదా, సంపత్రావు గారు, చెల్ల వెంకటేశ్వరరావు గారు, హరి గారు, అబ్దుల్ అందరూ జాయిన్ అవుతున్నారు. మీకు కూడా ఇవాళ ధర్నాది అయినట్టుందండి, ఇప్పుడే మీరు ఇంటికి చేరుతున్నట్టున్నారు. అన్ని డిస్ట్రిక్ట్స్ లోనూ ధర్నాలు ఒకటి జరుగుతున్నాయండి ఈరోజు రేపు కూడా. ఇక్కడ వీళ్ళకి రేపు శ్రీకాకుళం, విజయనగరం. లేదు, ఫోన్ కనెక్ట్ అవ్వకపోతే ఒకసారి. నమస్కారం అండి. సుహాసిని ఆనంద్ గారు మా పాకా సత్యనారాయణ గారు చెప్తే వాటితో మేము చూపిస్తున్నామని చెప్పాడు. మనం అసెంబ్లీకి పంపించాలి, లాభం లేదు పార్టీ వర్క్ అన్నా మీరు పంపించేస్తారు, రేపైనా ఒక టికెట్ కొని ఇచ్చి వెళ్ళిపోతాను, పెద్దలు పంపించాలి కదా. ఇది సుహాసిని ఆనంద్ మాట్లాడుతున్నాను. మీ అందరికీ నేను పరిచయమే అనుకోండి, కానీ నేను ఎవరు మాట్లాడుతున్నారో మీకు తెలవాలి కాబట్టి పేరు చెప్తున్నాను. ఈ రోజు ఏంటంటే సేవావర్ సమర్పణలో భాగంగా మనందరం కూడా ఎన్నో కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాం. అటు పళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడము, వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళడము, అందరూ కూడా పోస్ట్ కార్డ్స్ లో మోడీ గారికి థ్యాంక్స్ చెప్తూ మనందరం పోస్ట్ కార్డ్స్ వేయడం, అలాగే ధర్నాల్లో పాల్గొనడం, అలాగే మనము రేషన్ షాప్స్ విజిట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇన్ని సేవా సమర్పణ కార్యక్రమంలో భాగంగా మనం ఈ వర్చువల్ మీట్ కూడా మనం పెడుతున్నాము. ఎందుకంటే ఇందులో మన పార్టీ వాళ్ళే కాకుండా పార్టీయేతర మేధావి వర్గాన్ని కూడా ఇందులో మనం లింక్ పంపించి వాళ్ళని కూడా జాయిన్ చేసి ఒక మంచి వక్తతో మోడీ గారు ఏ విధమైన ఎటువంటి సంస్కరణలు చేశారు, అభివృద్ధి ఏ విధంగా మన దేశానికి చేశారు, అంతకు ముందు మన దేశం ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ముందుకి నడుస్తోంది, సో ఈ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి చేసింది. అందులోనూ ప్రధానంగా మన రాష్ట్రానికి ఏ విధంగా చేస్తోంది కేంద్రం, కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అవన్నీ కనపడివ్వకుండా ఏదో కేంద్రం పైన దుష్ప్రచారం చేసే విధంగా ఏ విధంగా అయితే ముందుకెళ్తోంది. కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తారు ఈరోజు. ఆ పాయింట్స్ అన్ని దయచేసి మనం అందరం కూడా నోట్ చేసుకుని నలుగురికి చెప్తే మనకి విన్న వాళ్ళకి కూడా చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. చాలా మందికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, కానీ భారతీయ జనతా పార్టీ మనకి ఏం చేసింది, అందులో మన రాష్ట్రానికి ఏం చేసింది అన్న ఒక అపోహలో ఉంటారు. కొన్ని మన అపోహల్ని నివృత్తి చేయడానికి ఈరోజు మన ముందుకు వస్తున్నారు ముఖ్య అతిథి శ్రీ పాకా సత్యనారాయణ గారు. ముఖ్యంగా వారి గురించి మన అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఒక విషయం, వారు మన రాష్ట్రానికి డిసిప్లినరీ కమిటీ చైర్మన్. వినిపిస్తోందా అండి? మన రాష్ట్రానికి ఇప్పుడున్న వక్త శ్రీ పాకా సత్యనారాయణ గారు డిసిప్లినరీ కమిటీ చైర్మన్, అంటే క్రమశిక్షణ కమిటీకి అధ్యక్షులు వారు. కాబట్టి మనం ఎవరు ఏ విధంగా ఎవరెవరు ఏ జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నారు,
వాళ్ళకి అప్పచెప్పిన పని ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళకి రికార్డు వెళ్ళిపోతూ ఉంటుంది వారికి. కాబట్టి ఎటువంటి చర్యలైనా తీసుకునే ఒక అంటే కెపాసిటీ ఈ అధ్యక్షులకు ఉంటుందన్నమాట. వారు బాగా సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు. అంతేకాదు మనకి నిర్మలా సీతారామన్ గారు, ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో వారితో సమానంగా వీరు కూడా స్పోక్స్ పర్సన్, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా పనిచేశారు. అంత అనుభవం ఉన్న గల వ్యక్తి. ఎమ్మెల్సీగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కూడా పోటీ చేశారు. ఇంకా 1 కాదు 2 కాదు, అన్నిట్లోనూ వారు ఏదో ఒక పదవిని పోషిస్తూ ఆ పదవే వారికి అంటే అలంకారం అయింది అనడం కన్నా వీరే ఆ పదవికి అలంకారం అయ్యారు అని అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు అటువంటి వ్యక్తి అంటే మన రాష్ట్రానికి ఏ సమస్య వచ్చినా దానికి ఒక దిక్సూచి వంటి వారు బాగా సత్యనారాయణ గారు. మనకి కొన్ని సూచనలు చేస్తారు, కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దయచేసి ఇప్పుడు బాగా సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా. నమస్కారం అండి. ప్లీజ్ ప్లీజ్ అందరూ మ్యూట్ చేసుకోవాలి, అందరూ మ్యూట్ చేసుకోవాలి. వక్త మన ముఖ్య అతిథి చెప్తున్నప్పుడు డిస్టర్బెన్స్ రాకుండా అందరూ మ్యూట్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు డాక్టర్ సుహాసిని ఆనంద్ గారి నేతృత్వంలో నిర్వహించేటటువంటి ఈ యొక్క వర్చువల్ సమావేశం ద్వారా మీ అందరినీ కలుసుకునేటటువంటి అవకాశము అదృష్టం కలిగినందుకు మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి నమస్సమాన్యులు సమర్పిస్తూ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో 2014 నుండి 2021 అంటే దాదాపుగా 7 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు దేశము మరియు రాష్ట్రము ఏ విధమైనటువంటి అభివృద్ధి సాధించింది, అనేక రకాలైనటువంటి నిర్ణయాల వల్ల సమసమాజ స్థాపన కానీ, ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ, క్రియాశీలకమైనటువంటి అనేక విషయాలను ఈ యొక్క 7 సంవత్సరాల కాలంలో ఈ యొక్క దేశ ప్రజలకు వివరించేటటువంటి బాధ్యత మనపై ఉన్న కారణంగా మనము పనిచేసేటటువంటి క్షేత్రంలో మనకి అవగాహన కోసం మనమంతా కూడా ప్రయత్నం చేసి జనబాహుళ్యంలోకి మన యొక్క ఆలోచన విధానాన్ని జొప్పించేటటువంటి ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. వాస్తవంగా సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేక ప్రసార మాధ్యమాల ద్వారా అనునిత్యము కూడా దేశంలోనూ రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి విషయాలు మీ అందరికి కూడా తెలిసినటువంటి. అయితే మరొకసారి మనం యొక్క స్ఫురణకు తెచ్చుకునే నిమిత్తం మనం తిరిగి పునరంకితం అయ్యేటటువంటి అంశంలో భాగంగా ఈ వర్చువల్ సమావేశాన్ని మనం ఈనాడు ప్రధానంగా నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనమంతా కూడా గమనించవలసిన పరిస్థితి ఏంటంటే, భారతదేశం స్వాతంత్ర సంగ్రామం జరిగేటటువంటి సమయంలో భావజాలం 2 భాగాలుగా విభజింపబడింది. ఒకటి భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించాలనేటటువంటి యోచనతో ఒకటి, రెండవది స్వాతంత్రం సిద్ధిస్తే భారతదేశాన్ని ఏ విధంగా ఈ యొక్క నవనిర్మాణం చేపట్టాలనేటువంటి యోచనతో ఒకటి ఉంది. భారతదేశం స్వాతంత్రమే కావాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ వామపక్షాలన్నీ కూడా పనిచేసినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ యొక్క దేశాన్ని ఈ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి యోచనతో కలిగినటువంటి మన మాతృ సంస్థే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఆ యొక్క 1925లో ఏర్పడినటువంటి స్వయం సేవక సంఘ్ యొక్క ఆలోచన విధానమే 1951లో జనసంఘ్ రూపంలో ఏర్పడిన తర్వాత భారతదేశం యొక్క దిశ యొక్క నిర్దేశిస్తూ ఈ యొక్క వ్యవస్థలో మనం అనేక రకాలైనటువంటి విధానాలను మనం ప్రవేశపెట్టడం జరిగింది. దరిమిల 1960లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహోదయ మన యొక్క పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతకర్త ఈ ప్రపంచంలో వండుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక విధానాలను ఆయన పరీక్షించి సమీక్షించిన తర్వాత భారతదేశానికి చెందినటువంటి ఒక నూతన ఆర్థిక విధానాన్ని, అంటే ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేటటువంటి అంశం, అంటే మానవతావాదం అనేటటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీకి వారంటే ఆనాడు భారతీయ జనసంఘ్కి, తదనంతరం దాన్ని భారతీయ జనతా పార్టీగా దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఆ యొక్క ఆర్థిక విధానం ద్వారా 2014లో మనకు సంతరించినటువంటి లోక్సభలో పరిపూర్ణమైనటువంటి మెజారిటీ,
తద్వారా మళ్ళీ రెండోసారి 2019లో మనకు వచ్చినటువంటి సంపూర్ణమైన మెజార్టీ తోటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం అమలు చేసేటటువంటి ప్రక్రియని మనం అంతా కూడా గమనిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి బాధ్యతను పూర్తిగా ఈనాడు మన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దీన్ని స్వీకరించడం, ఆ స్వీకరించినటువంటి ఈ యొక్క విధానాలే వాళ్ళ 7 సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశానికి అందించినటువంటి దశాదిశ నిర్దేశం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మనందరం కూడా ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే 2014 నాటికి భారతీయ జనతా పార్టీ యొక్క దేశానికి అధికారంలోకి వచ్చేటప్పటికి మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 14 లక్షల కోట్ల రూపాయలతోటి అప్పటి ప్రధానమంత్రి మనకి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే 14 లక్షల కోట్ల కెపాసిటీ తోటి ఉన్నటువంటి ఈ యొక్క దేశ ఆర్థిక వ్యవస్థని 2021లో మనం మార్చిలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనకి వచ్చినటువంటి ఇది యొక్క మార్పు ఏంటంటే అతి కీలకమైనటువంటి మార్పు. దాదాపు 50 లక్షల కోట్ల రూపాయలకి మన యొక్క బడ్జెట్ని, అంటే దాదాపు 2 రెట్లు దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం కేవలం 7 సంవత్సరాల కాలంలో దాన్ని స్వీకరించినటువంటి విషయం మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ గడచిన 60-70 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 7 సంవత్సరాల కాలంలో మనం దాన్ని 200 రెట్ల స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఫలితం ఏదైతే ఉన్నదో ఆ యొక్క విశ్లేషణ మనం స్థూలంగా చూసినప్పుడు ఈ యొక్క డబుల్ హైక్, త్రిబుల్ హైక్ ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలో భాగమే దీనికి ప్రధానమైనటువంటి అంశం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీనికి ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే మొట్టమొదటిసారి డిమానిటైజేషన్ మనం చేసినప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ అనేక మంది ఈ యొక్క విధానం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ భిన్నాభిప్రాయాలన్నిటి కూడా చరమగీతం పాడేటటువంటి పరిస్థితి. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆనాడు మనకు ఉన్నటువంటి ముద్రణ ప్రకారం దేశంలో వారు ఇచ్చినటువంటి సంఖ్య దాదాపుగా 14 నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు వారు ముద్రించి విడుదల చేసినటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ ధనానికంటే సుమారు 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు నకిలీ కరెన్సీ భారతదేశంలో చలామణి అయ్యేటటువంటి పరిస్థితి చూస్తా ఉంది. మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, మనల్ని వెన్నుపోటు పొడవాలనేటటువంటి చైనా కానీ, దానికి మద్దతు ఇచ్చేటటువంటి అనేక శక్తులు భారతదేశంలో ఈ కౌంటర్ ఫీట్ కరెన్సీ ఏదైతే ఈ నకిలీ నోట్లు, దొంగ నోట్లు వీటన్నిటి యొక్క విషయం అంతా కూడా భారతదేశంలో జొప్పించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతినేటటువంటి దిశగా వెళ్ళటం, ఆర్థిక మాన్యం ఏదైతే ఉన్నదో అది పెరగటం, దానికి తోడు జీడిపి గణనీయంగా లాస్లోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలేండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో మొట్టమొదటి ఆర్థిక సంస్కరణలో భాగంగా తీసుకున్నటువంటి మొట్టమొదటి స్టెప్ ఈ యొక్క నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు. ఈ రద్దు ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే అప్పటి వరకు ఈ యొక్క చలామణిలో వండుకున్నటువంటి సుమారు ఈ 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల యొక్క ధనం పూర్తిగా నిలిచిపోవటం. రెండవది అవినీతి పరులైనటువంటి ఈ యొక్క రాజకీయవేత్తల దగ్గర ఉన్నటువంటి డబ్బు కానీ, లేదా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద లెవెల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉన్నటువంటి ధనం కానీ, ఈ ధనం అంతా కూడా దాదాపుగా వెలికి వచ్చినటువంటి విషయం ఈ సందర్భంగా జరిగింది. దీనికి తోడు ఈ యొక్క ధనంలో అత్యధికంగా ఎవరి దగ్గర ఉందంటే తీవ్రవాదుల దగ్గర ఉన్నది. తీవ్రవాదం కూడా 2 భాగాలుగా ఉంది. అంతర్గత తీవ్రవాదం ఒకటి, విదేశానికి చెందినటువంటి తీవ్రవాదం. అంతర్గత తీవ్రవాదంలో అతి కీలకమైనది నక్సలైట్స్, నక్సలిజానికి చెందినటువంటి తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, వామపక్ష తీవ్ర చెప్పండి మ్యూట్ చేసుకోవాలండి రాజుగారు, చాలా డిస్టర్బ్ గా ఉంది. అందరూ మ్యూట్ చేసుకోండి దయచేసి. మీ మాటలు వినిపిస్తున్నాయండి, కొంచెం వక్త చెప్పేది మనకు వినిపించాలంటే అందరూ దయచేసి మ్యూట్ చేసుకోవాలి. ఎస్విఎల్ఎన్ రాజు గారు మీరు మ్యూట్ చేసుకోవాలండి. మ్యూట్ చేయండి ప్లీజ్. సారీ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఒకసారి మ్యూట్ చేసుకోండి అందరూ. ఈ అంతర్గత తీవ్రవాదంలో అతి కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనకు వచ్చినటువంటి విషయం, మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, మన దేశంలో ఉన్నటువంటి నక్సలిజం దగ్గర ఉన్నటువంటి ధనం ఏదైతే ఉన్నదో ఆ డబ్బంతా కూడా దాదాపుగా వారు అందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి మన శ్రీశైలం నుంచి దాదాపుగా ఒక రెడ్ కార్పెట్ అని చెప్పి ఈశాన్య రాష్ట్రాల నుంచి దండకారణ్యం వరకు ఉన్నటువంటి ఈ యొక్క ధనం అంతా కూడా అక్కడ డిపాజిట్ చేసేటువంటి విషయం మనందరికి కూడా తెలిసింది. అనేక డంప్స్ దొరుకుతూ ఉండేవి. ఈ అంతర్గత తీవ్రవాదం గణనీయంగా తగ్గడానికి గల కారణం ఏంటంటే పెద్ద నోట్ల రద్దు వల్ల వారి యొక్క యాక్టివిటీస్ పూర్తిగా ఆగిపోవడం జరిగింది. రెండోది
కాశ్మీర్లో ఉన్నటువంటి యువతకి ఈ డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో మనమంతా కూడా చాలా స్పష్టంగా చూసాం. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తీవ్రవాదాన్ని అడ్డుకోవడానికి ఈ డిమానిటైజేషన్ ఏ రకంగా ఉపయోగపడింది అనేటువంటి పరిస్థితి చూసాం. అంటే ఒక రకంగా రక్షణని పరిరక్షిస్తూ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తూ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ఉండటానికి ఈ యొక్క నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల దేశంలో పెనుమార్పులు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చి ఈ యొక్క నగదు చలామణికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా పారదర్శకతకు చోటు చేసుకుంది. అంటే ముద్రణకి వినియోగానికి మధ్యలో దాపరికం అనేటటువంటి అంశం ఉంది. అనేక మంది తమ యొక్క ధనాన్ని ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలకి చూపించకుండా మరి బాత్రూముల్లోను, సీలింగుల్లోను, గోడల్లోనూ వీటిలో దాచినటువంటి పరిస్థితి ఉంది. బ్యాంకులు లాకర్లో కూడా పెట్టేటువంటి డబ్బు కూడా బయటకు వచ్చి ఆ యొక్క డబ్బు పూర్తి లెక్కల్లోకి వచ్చేటువంటి పరిస్థితే ఇవాళ భారత ఆర్థిక వ్యవస్థ ఈ 7 సంవత్సరాల కాలంలో గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహించేటప్పటికి ఈ యొక్క వ్యవస్థలో సుమారు 5.5% మంది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క దానికి చెల్లించేటటువంటి వారు ఉన్నారు. తాజా గణాంకాలు చూస్తే దాదాపుగా ఆ సంఖ్య 2 రెట్లు పెరిగి వాళ్ళ దాదాపు 23% వరకు కూడా ఈ యొక్క ఆర్థికమైనటువంటి చలామణిలో వారు నమోదై ఈ దేశానికి చెల్లించకుండా ఎంతవరకు ఉన్నటువంటి వారందరూ కూడా చెల్లింపులు పెరిగేటటువంటి పరిస్థితి కూడా ఈ హయాంలోనే జరిగింది. దీనికి తోడు రెండోది జిఎస్టి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టి యొక్క విషయం ఏదైతే ఉన్నదో అతిపెద్ద ఆర్థిక సంస్కరణ అయింది. దానివల్ల ప్రతి నెల కూడా 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు వచ్చి చేరేటటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో వండుకున్నటువంటి ఈ దళారీ వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యి 1 నేషన్ 1 ట్యాక్స్ అనేటటువంటి విధానం రావటం వల్ల ఆర్థిక బలోపేతానికి గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా గడిచిన 2 సంవత్సరాల కాలంలో మనందరికీ కూడా ఈ యొక్క కరోనా వల్ల జరిగేటటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి సామర్థ్యాలకి భారత వ్యవస్థ తిరిగి ఈ యొక్క గాడిన పట్టడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఆర్థిక సంస్కరణ మూలంగా మనం అంతా కూడా నిలదొక్కోగలిగాం. మరో పక్క మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ తాజాగా చైనా కూడా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోయింది. అమెరికా తనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతిని కోల్పోయింది. ఇంగ్లాండ్ తన పరిస్థితి అధోగతి అయిపోయింది. న్యూజిలాండ్ దేశం కూడా ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా ప్రధాని అయితే బాహాటంగా కళ్ళమని నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా ఇటలీ, యూరోప్ దేశాలన్నీ కూడా ఒక్కసారిగా ఈ కరోనాకి ఎఫెక్ట్ అయినా ఇంత పెద్ద దేశం అంటే ప్రపంచంలో దాదాపుగా 3వ వంతు జనాభా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇటువంటి మరి బ్రహ్మాండమైనటువంటి మహమ్మారిని తట్టుకుని ఆర్థిక పరిస్థితి నిలబడిందంటే ఆర్థిక పరమైనటువంటి అంశంలో నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి విషయం ఎంత గొప్పగా దీని యొక్క అంశం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం అంతా కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. రెండవది, భారతదేశం యొక్క పూర్తి ఆర్థిక విధానంలో దాదాపుగా 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాల్లో గడిచినటువంటి ప్రభుత్వాలకి మనం చాలా భిన్నంగా దీన్ని ఆలోచన చేశాం. 2014లో నరేంద్ర మోడీ గారి సర్కార్ వచ్చిన తర్వాత వ్యవసాయానికి అతి కీలకంగా ఉండేటటువంటి యూరియా ఏదైతే ఉన్నదో ఆ యూరియా పూర్తిగా కుంభకోణాల జాబితాలో ఉండి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరుగుతూ ఉండేవి. ఈ యొక్క కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుందంటే తన యొక్క అగ్రికల్చరల్ సైంటిస్టుల ద్వారా దాని మీద ఈ యొక్క మేధావి వర్గంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ యొక్క యూరియాకి వేపపోత అద్దినట్టయితే అది బ్లాక్ లిస్ట్ జాబితాలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి యూరియాని ఈ యొక్క జాబితా నుంచి తొలగించాలంటే వేపపోత అద్దేటటువంటి పరిస్థితి తీసుకున్నారు. వేపపోత అద్దకం ఎప్పుడైతే మొదలు పెట్టారో అది ఇండస్ట్రియలిస్ట్కి అవసరం లేని పరిస్థితి రావడంతో ఆ యూరియాని పూర్తిగా వ్యవసాయ రంగానికి ఇవ్వటం వల్ల యూరియా అనేది పూర్తిగా కుంభకోణాల జాబితా నుంచి తొలగటం, మరో పక్క రైతాంగానికి పూర్తిగా దాన్ని అందేటటువంటి పరిస్థితి రావడంతో ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి యూరియా విషయంలో నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి సర్కార్కి యావత్ భారతదేశం అంతా కూడా జేజేలు పలికినటువంటి విషయం కూడా మనం అంతా చూస్తాం. దీనికి తోడు వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 కీలకమైనటువంటి బిల్లుల్ని తాజాగా మనం ప్రవేశపెట్టడం జరిగింది. బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టామంటే గడిచినటువంటి 6-7 దశాబ్దాల నుంచి రైతు దేశానికి వెన్నెముక అని చెప్తున్నాం తప్ప రైతాంగానికి ఊతమిచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా దాన్ని తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మనకున్నటువంటి అనుభవం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మార్కెటింగ్కి సంబంధించినటువంటి అంశంలో చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఉత్పత్తి చేసేటటువంటి వ్యవసాయదారుడు
తనకున్నటువంటి ఈ యొక్క ఉత్పత్తిని కనీసం తన పక్క గ్రామానికి అమ్ముకోలే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేకుండా అడ్డంకులు ఉన్నటువంటి పరిస్థితి గమనించి ఈనాడు నరేంద్ర మోడీ సర్కారుగా ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి బిల్లే దీనికి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ అండ్ మార్కెటింగ్. భారతదేశంలోనే కాదు ప్రపంచానికి కూడా తను ఎక్కడైనా సరే అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండేది. అంతకు పూర్వం మనకు ఉన్నటువంటి చట్టం ఏంటంటే దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో 70% పూర్తిగా 75% పబ్లిక్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్కి దాన్ని ప్రొక్యూర్ చేసేవారు. 25%లో 8% రాష్ట్రం పూర్తిగా దాన్ని తీసుకునేది. 8% మిల్లర్లు తన యొక్క మార్పు చేసుకుని దేశీయంగా దాన్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఉండేది. 8% అంతర్జాతీయానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈ 8% ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా 100% చేస్తూ రైతు తను పండించేటటువంటి ఉత్పత్తి యావత్ భారతదేశంలో ఎక్కడైనా అమ్ముకోవడానికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం కల్పించేటటువంటి ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందమే మనం తీసుకోవడం జరిగింది. కాబట్టే మొన్న జరిగినటువంటి ఈ యొక్క తాజా గణాంకాల ప్రకారం నేషనల్ ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అన్ని రంగాలు ఎంతో కొంత కుదేలైనా ఈ కరోనా సమయంలో మనకు లాభదాయకంగా ఉన్నటువంటి ఏకైక రంగం ఏంటంటే వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగం లాభదాయకంగా కరోనా సమయంలో కూడా దానికి రావడానికి గల కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ వెసులుబాటు ఆధారంగా రైతు తన ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కల్పించడమే వ్యవసాయ రంగం పురోభివృద్ధికి నరేంద్ర మోడీ సర్కార్ తీసుకున్నటువంటి అతి గొప్ప నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రెండవ బిల్లు ఏంటంటే సహజంగా ఈ యొక్క ఉత్పత్తులు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్యాక్టరీ ఓరియంటెడ్ ఉత్పత్తులు ఉంటాయి. అంటే మనం చెరకు పండిస్తే అక్కడ వండుకున్నటువంటి చెరకు ఫ్యాక్టరీకి ఆ ఉత్పత్తిని మనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సుబాబులు అయితే ఆ రకంగా తీసుకెళ్ళేది. అలాగే మేజు, మొక్కజొన్న అనేక రకాలైనటువంటి కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా ఒక ఫ్యాక్టరీకి అనుసంధానం అయ్యేటటువంటి ఒక కార్పొరేట్ సెక్టార్ ద్వారా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉండేవి. ఈ ఒప్పందాలను కేంద్ర ప్రభుత్వం 2వ బిల్లు రూపంలో ఆ హక్కులన్నీ పూర్తిగా వ్యవసాయదారుడికి కల్పిస్తూ రైతుకి కల్పిస్తూ అతను ఏ రకమైనటువంటి ఒప్పందం చేసుకున్నా ఆ ఒప్పందం ద్వారా పూర్తిగా తనకి సంపూర్ణమైనటువంటి హక్కులు అతనికి దఖలపడే రీతిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే ఉదాహరణకి 1 కేజీ యొక్క రేటు 20 రూపాయలతో అతనితో మనం ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పంట చేతికి వచ్చే సమయానికి ఆ కేజీ రేటు కనుక 30 రూపాయలు కనుక పెరిగినట్టయితే రైతు అంత ముందు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఆ 30 రూపాయలకు అమ్ముకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఆ బిల్లులో మనం చట్టాన్ని దాన్ని చేయడం జరిగింది. లేదు దురదృష్టవశాత్తు ఆ కేజీ 10 రూపాయలకు పడిపోతే ఆ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఏదైతే ఉన్నదో ఒప్పందం మేరకు ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో వారు ఖచ్చితంగా 20 రూపాయలు చేసి దాన్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంది తప్ప రేటు తగ్గిపోయింది కాబట్టి ఒప్పందాన్ని రద్దు చేసుకునేటటువంటి హక్కు లేకుండా ఆ వ్యవసాయ బిల్లులో దీన్ని పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివాదాలు కోర్టుకు వెళ్లకుండా ఈ బిల్లులో మనం పొందుపరచడం జరిగింది. దీనికి తోడు అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే దానికి 3 అంచెల వ్యవస్థని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క మండల లెవెల్లో ఒక వ్యవస్థ, జిల్లాలో ఒక వ్యవస్థ, దాన్ని రివ్యూ చేస్తూ 3వ వ్యవస్థ ఇచ్చి ఆ యొక్క పరిష్కారం వివాదం ఏదైతే ఉన్నదో ఆ కలెక్టర్ నేతృత్వంలో ఫైనల్గా దాన్ని కంక్లూడ్ చేసేటటువంటి ఆ వివాదాన్ని సమస్య పోయేటటువంటి హక్కుని 2వ బిల్లు ద్వారా దాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. 3వ బిల్లు ఏంటంటే ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ అని పెట్టడం జరిగింది. మనందరికి కూడా తెలుసు అనేక వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా ఉల్లిపాయలకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు మనం దాదాపుగా 5 రాష్ట్రాలను మనం కోల్పోవడం జరిగింది. ఆ యొక్క విషయం ఏంటంటే తాజాగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ని మధ్యలో ఉన్నటువంటి దళారీలు దాన్ని కొనుగోలు చేసి దాన్ని నిల్వలో పెట్టి సమాజంలో దాన్ని అందరికీ లేకుండా చేసి రేట్లు పెరిగిన తర్వాత మరి నచ్చినటువంటి సమయంలో దాన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి చూసాం. ఈ యొక్క విషయాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ని మనం అమెండ్ చేస్తూ మనకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు దాని నుండి వెలుపలకు తీసుకొచ్చి ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ని తీసేటటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం వల్ల ఈ వ్యవసాయ బిల్లులు 3 ద్వారా వ్యవసాయదారులకి అత్యధికమైనటువంటి లాభాలు పొందేటటువంటి ప్రయత్నం మనమంతా కూడా మన ప్రభుత్వం ద్వారా ఈ విషయాలు చేశాం. కాబట్టి ఇవాళ కరోనా సమయంలో కూడా అన్ని రంగాలు దెబ్బతిన్న, పారిశ్రామిక రంగం దెబ్బతిన్న, మరో రంగం ఉత్పత్తి రంగం దెబ్బతిన్న, వ్యవసాయ రంగమే లాభదాయకంగా ఉండటానికి గల ప్రధానమైన కారణమైంది. కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు ఈ 7 సంవత్సరాల కాలం వారు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈ ఆర్థిక సంస్కరణలతో పాటు ఈ వ్యవసాయ రంగం కూడా పూర్తిగా వీరికే ఈ రకమైనటువంటి లాభదాయకంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. సరే, దీనికి సంబంధించిన విషయాలు పూర్వ సమాజంలో
మనకున్నటువంటి స్థూల జనాభాలో 0.5% మహిళా విభాగం. మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటి అతి కీలకమైనటువంటి నిర్ణయం ఏంటంటే, వారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్న కారణంగా తాను గమనించినటువంటి పరిస్థితులను గమనించి మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కనీస మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క ఆత్మగౌరవాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి, దెబ్బతినేటటువంటి పరిస్థితి గమనించి వారు స్వచ్ఛ భారత్ అనేటటువంటి పథకం ద్వారా ప్రతి మహిళకి 12,500 రూపాయలతోటి ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని వారు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనంతా కూడా చూస్తూ ఉన్నాం. దీని ద్వారా జరిగినటువంటి విషయం ఏంటంటే, మీ అందరికీ కూడా ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల్లో మహిళలు బహిర్భూమికి వెళ్ళేటటువంటి సందర్భాల్లో అత్యాచారాలు జరిగినటువంటి విషయాలు మనం గణాంకాలు కొన్ని వేల కేసులు నమోదైనవి. కొన్ని సందర్భాల్లో దాన్ని సహకరించినటువంటి మహిళల్ని హత్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళల యొక్క ప్రాణాలను కాపాడుతూ వారికి ఉన్నటువంటి మాన ప్రాణాలతో పాటు ఆర్థికంగా కాపాడేటటువంటి పరిస్థితిని ఆయన భుజస్కంధాల మీద తీసుకుని పూర్తిగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కింద 12,500 రూపాయలు నిధులు ఇచ్చి వారి యొక్క ఆత్మగౌరవాన్ని, ధన మాన ప్రాణాలని కాపాడినటువంటి ఈ యొక్క అపర శ్రీకృష్ణుడిగానే ఈ యొక్క నరేంద్ర మోడీని భారతదేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా కొలిచేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మహిళలు, బాలికలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు హర్యానా లాంటి రాష్ట్రంలో ఈ యొక్క ఆడ శిశువుల యొక్క ఈ యొక్క గర్భిణీ స్త్రీలను గుర్తించేటటువంటి ప్రక్రియలో భ్రూణ హత్యలు చేసేటటువంటి పరిస్థితి, అబార్షన్స్ చేసేవారు. దాన్ని పూర్తిగా నియంత్రణ చేసి ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ యొక్క శిశువులు, ఆడ శిశువుల యొక్క పరిరక్షణను పూర్తిగా స్వీకరించి కఠినమైనటువంటి చట్టాలను తీసుకుని వచ్చి ఈ యొక్క శిశువుల యొక్క రక్షణే బేటీ బచావో అనేటటువంటి కార్యక్రమం, తర్వాత బేటీ పడావో అనేటటువంటి కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ సర్కారు మహిళలకు అందరికీ కూడా బాసటగా నిలబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాను. దాంతో గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటటువంటి పౌష్టికాహారం కానీ, ఈనాడు ఐసిడిఎస్ సెంటర్లోకి మనం చూసినట్టయితే అక్కడ ఇచ్చేటటువంటి మందులు కానీ, వారికి ఇచ్చేటటువంటి న్యూట్రిషన్స్ కానీ, సప్లైస్ కానీ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేపట్టేటటువంటి పరిస్థితి ఉంది. దాని తదనంతరం ఆ యొక్క బాలింతలకు ఇచ్చేటటువంటి ఆహారం వరకు కూడా అంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ సర్కార్ నేతృత్వంలోనే ఈ యొక్క బాలికల యొక్క ఆలోచనగా, వారి యొక్క సమృద్ధి కానీ, వారి యొక్క సమృద్ధమైనటువంటి ఆరోగ్యంతో పాటు వారి యొక్క ఆలోచనలన్నీ కూడా ఎదరెక్కించుకెళ్ళేటువంటి ప్రయత్నం అంతా కూడా నరేంద్ర మోడీ సర్కార్ నేతృత్వంలోనే ఈ బేటీ పడావో బేటీ బచావో. దీనితో అనేక పథకాలతో పాటు మహిళలు, ఆడ పిల్లలకి మరి వారికి కళ్యాణ యోజన అనేటటువంటి పథకం ద్వారా కొద్ది మొత్తాల మీద వారు కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే వివాహ సమయానికి ఆ పిల్లలకి ఆసరాగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క సర్కారే దీన్ని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దానితోడు వారిపై అత్యాచారాలు చేసేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా మరి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండను విధించేటటువంటి కఠినమైనటువంటి చట్టాలు కూడా నరేంద్ర మోడీ సర్కారే తీసుకుందనేటువంటి విషయాన్ని కూడా తీసుకున్నాం. కాబట్టి అర్ధభాగం ఉన్నటువంటి మహిళల యొక్క హక్కులను పరిరక్షిస్తూ, వారి యొక్క అభ్యుదయాన్ని ఆకాంక్షిస్తూ, వారికి చదువు, దానికి తోడు ఉపాధి, దానికి తోడు ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కల్పిస్తూ ఈ యొక్క వ్యవస్థలో భారతదేశంలో మహిళకి రక్షణే లేదనేటటువంటి యోచన నుంచి మహిళని రక్షణ శాఖ మంత్రిగా చేసి భారతదేశం యొక్క రక్షణే వారి చేతిలో పెట్టినటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు పక్షాన మహిళా వర్గం అంతా కూడా ఉండాలనేటటువంటి యోచనను మనం మహిళల్లో కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కేజీ నుంచి పీజీ దాకా ఉచిత వైద్యం, ఇవాళ తాజాగా రక్షణ రంగంలో మహిళల యొక్క నియామకం కూడా పూర్తి స్థాయిలో జరిపేటటువంటి ప్రయత్నం కూడా ఈ యొక్క సర్కారు చేస్తుంది. కాబట్టి ఆ రకమైనటువంటి యోచనతోటి మహిళలంతా కూడా నరేంద్ర మోడీ సర్కార్కి బాసటగా ఉండేటటువంటి ప్రయత్నం మీ ద్వారా ఈ సమాజంలో నెలకొల్పాలన్నది ఆ యొక్క ఆంక్ష అని చెప్పి సందర్భం మీకు తెలియజేస్తూ, అతి కీలకమైనటువంటి దళితులకు చెందినటువంటి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి, ఎస్సీకి చెందినటువంటి అంశాన్ని నేను ప్రస్తావిస్తాను. దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే దళితులపై దాడులు జరుగుతుంది, దళితుల మీద అత్యాచారం జరుగుతాయి, దళితుల యొక్క హక్కులను రక్షించేవారు లేరని చెప్పేటటువంటి పరిస్థితికి చరమగీతం పాడుతూ 303 స్థానాలు మనకు ఉన్నప్పటికీ, మనకి సంపూర్ణమైన మెజారిటీ ఉన్న ఈనాడు మన భారత రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ని మనం ప్రతిపాదించి ఒక దళిత వ్యక్తిని ఈ యొక్క దేశానికి రాష్ట్రపతిగా మనం నిలబెట్టేటువంటి విషయం ఒక సజీవమైనటువంటి సాక్ష్యంగా మనంతా కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. లోక్సభలో వండుకున్నటువంటి పార్లమెంట్ సీట్లలో
దాదాపుగా 80% ఎస్సీలకు కేటాయించిన సీట్లలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రతినిధులే దళితులుగా మనం అందరం కూడా ఎన్నుకోబడినటువంటి విషయం కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. దళితులకు చెందినటువంటి హక్కులు సుప్రీంకోర్టులో కొట్టివేసినప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించి ఈ యొక్క ప్రభుత్వం తిరిగి వారి యొక్క హక్కులని తిరిగి దఖలపరిచినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తాను. అదే రకంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలో దళిత వర్గాలకు చెందినటువంటి వారు ఉండాలని చెప్పి స్టాండప్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రతి నేషనలైజ్డ్ బ్యాంకులోనూ 50,000 నుంచి దాదాపుగా 50 లక్షలు దాటి దాదాపుగా 2 కోట్ల వరకు 3 అంచెల స్కీమ్స్ కింద దాన్ని దళితులకు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆ రకంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి హక్కులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తాజాగా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, ఈ యొక్క 104వ రిజర్వేషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగంలోని 104th అమెండ్మెంట్ ద్వారా మనము 10 years ఈ యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క హక్కులను పరిరక్షిస్తూ అమెండ్ చేసినటువంటి విషయం కూడా నరేంద్ర మోడీ గారి సర్కార్లోనే జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం దళిత వర్గాల్లోకి చేరవేయాల్సిన అవసరం కూడా మనపై ఉంది. కాబట్టి ఆ రకంగా దళిత వర్గాలకు చెందినటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడంతో పాటు దళిత జన బాంధవుడిగా భావించబడేటటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆయన యొక్క ఆశయాన్ని అన్నోచ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ వారు జీవించిన వారు విద్యను అభ్యసించి వారు భారతదేశంలో మంత్రిగా కొనసాగినటువంటి ప్రదేశం, లండన్లో వారు చదువుకున్నటువంటి ప్రాంతము, వారు మరణించిన తర్వాత ఖననం చేసినటువంటి ప్రాంతం, ఈ యొక్క 5 ప్రదేశాలని పంచతీర్థాలుగా గుర్తిస్తూ ప్రపంచానికి బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని వారి యొక్క చరిత్రను కూడా పరిచయం చేస్తూ దళిత వర్గాల పట్ల భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ధోరణి దృక్పథాన్ని దళిత వర్గాల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం కూడా మీ ద్వారా సమాజంలో నిర్మాణం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. రెండవది వారి తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం. దాన్ని కొనసాగిస్తూ ఆ యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో షెడ్యూల్డ్ ట్రైబ్స్కి చెందినటువంటి హక్కులను మరింత బలోపేతం చేస్తూ వారికి సముచితమైనటువంటి స్థానంతో పాటు ఆర్థిక పరమైనటువంటి వనరులు అందజేస్తూ జనజీవన స్రవంతిలో కలిసేటటువంటి విధంగా వారి యొక్క యువతను ఉద్బోధించేటటువంటి ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ సర్కార్లో జరిగి ఆ రకంగా ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి హక్కులను రక్షిస్తూ ఉన్నాం. దాని తర్వాత వచ్చేది సమాజంలో దాదాపుగా 55% ఉన్నటువంటి బీసీలకు చెందినటువంటి ఈ యొక్క ఆలోచన. వెనుకబడిన తరగతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దాదాపుగా 60-70 సంవత్సరాలు బట్టి బీసీ వర్గాలకు చెందినటువంటి వారందరూ కూడా తమ యొక్క హక్కులను పరిరక్షించాలని చెప్పి ఉద్యమాలు చేశారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క విజ్ఞాపన, ఒక్క విన్నపం, ఒక్క ఉద్యమం లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు చెందినటువంటి ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉన్నదో ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉన్నదో దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ సర్కార్. తద్వారా బీసీ విద్యార్థుల యొక్క ఉపకార వేతనాలు కానీ, బీసీ విద్యార్థులకి కళాశాలలో ఇచ్చేటటువంటి సీట్లు కానీ, బీసీ విద్యార్థులకు వాళ్ళకు వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, బీసీ ఉద్యోగస్తులకి పదోన్నతి చెందేటటువంటి అవసరం కానీ, బీసీలకు రాజ్యాంగబద్ధంగా కేటాయించినటువంటి ఈ యొక్క పంచాయతీలో కానీ, మున్సిపాలిటీస్లో కానీ, రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి నిధులు కానీ దాన్ని మళ్లించేటటువంటి అవకాశం లేకుండా చట్టబద్ధత కల్పిస్తూ ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ రకమైనటువంటి హక్కులు దఖలపడ్డాయో అటువంటి హక్కులు బీసీ హక్కులకు పూర్తిగా మరి దానికి పరిపూర్ణమైనటువంటి హక్కులు కలగజేసినటువంటి సర్కార్ బీజేపీకి చెందినటువంటి నరేంద్ర మోడీ సర్కార్. కాబట్టి ఈ సమాజంలో వండుకున్నటువంటి బీసీలందరూ కూడా ఈ యొక్క సమాజంలో వండుకున్నటువంటి బీసీలందరినీ కూడా ఆదరించాల్సినటువంటి బీజేపీ ఆదరించాలని చెప్పి మీ ద్వారా దీనికి తోడు తాజాగా ఈ యొక్క రోహిణి కమిషన్ అని చెప్పి జస్టిస్ రోహిణి కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రోహిణి కమిషన్ యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే బీసీలో వండుకున్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ది పూర్, కింద ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు చెందినటువంటి ఎవరైతే ఈ యొక్క బీసీ వర్గాలు ఉన్నాయో వారికి సంపూర్ణమైనటువంటి రాజ్యాంగ ఫలాలు అందేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి విధానంగా వారందరినీ కూడా గుర్తించేటటువంటి ప్రయత్నం. మనందరికీ కూడా తెలిసి ఈ రాష్ట్రంలో 140 కులాలు బీసీ వర్గాల్లో ఉంటే దాదాపుగా 22 కులాలు బీసీ ఏ కేటగిరీలో వండుకున్నటువంటి సంచార జాతులు ఉన్నాయి.
నోడమిక్, సెమీనోడమిక్ అని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పి అర్ధ సంచార విముక్త జాతులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ జాతులను కూడా గుర్తించి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఏదైతే మన మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయ, ఈ యొక్క రాజ్యాంగ ఫలాలన్నీ కూడా అంత్యోదయ ద్వారా చిట్ట చివరి వారికి ఈ యొక్క ఫలాలు అందేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి నరేంద్ర మోడీ సర్కార్కి బీసీలంతా కూడా దన్నుగా ఉండాలని చెప్పి మీ ద్వారా బీసీ వర్గాల్లోకి ఈ వాయిస్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఒక బీసీనే దాదాపుగా ఈ యొక్క దేశానికి ప్రధానిగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీసీని ప్రధానిగా చేసినటువంటి మొట్టమొదటి పార్టీగా బీజేపీ ఉన్న కారణంగా బీసీ వర్గాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలని చెప్పి మనమంతా కూడా కోరాల్సిన పరిస్థితుంది. ఆ రకంగా బీసీ వర్గాలకు చేరువైంది. మైనారిటీస్కి చెందినటువంటి విషయంలో ఈ వ్యవస్థలో ఉన్నటువంటి మైనారిటీలకు చెందినటువంటి మహిళల యొక్క హక్కులు పూర్తిగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. వారు ట్రిపుల్ తలాక్ అనేటటువంటి అంశం ద్వారా తమ భర్త నుండి భరణం పొందలేక తాము భర్తతోటి నిమిత్తం లేకుండా వారి యొక్క అనుమతి లేకుండా విడాకులు పొందేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అంశాన్ని గమనించి అభ్యుదయవాదులైనటువంటి ముస్లిమ్స్ యొక్క ఆలోచన, కొంతమంది పురుషులు దాన్ని పూర్తిగా సమర్థించారు, ఛాందసవాదులు వ్యతిరేకించారు తప్ప అభ్యుదయ భావాలు కలిగినటువంటి ముస్లిం యొక్క పురుషులతో పాటు స్త్రీలంతా కూడా జేజేలు పలికి ఈనాడు ముస్లిం సామాజిక వర్గంలో దాదాపుగా 60-70% మంది భారతీయ జనతా పార్టీ పక్షాన ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, వ్యవసాయదారులు వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి పక్షాన ఉండాలనేటటువంటి బాధ్యతతోటి మనమంతా కూడా వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అతి కీలకమైనటువంటి విషయం, ప్రపంచం ఈనాడు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో దాదాపుగా 135 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో మనకున్నటువంటి ఈ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ కానీ, హెల్త్కి సంబంధించిన స్ట్రక్చర్ కానీ ప్రపంచంతో మనం పోలిస్తే మనం బాగా చిట్ట చివరన ఉన్నటువంటి దేశాల్లో మన జాబితా ఒకటి. ఎటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థుడైనటువంటి వ్యక్తి దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు దాన్ని చాకచక్యంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు ఇవాళ ప్రపంచమే నివ్వెరపోయే పరిస్థితి ఉంది. ఇవాళ తాజా గణాంకాల ప్రకారం దాదాపుగా 93 కోట్ల మందికి మనం ఈ రోజుకి వ్యాక్సిన్ ఉచితంగా వేసి వారిని ప్రాణాలను రక్షణ కల్పించాం. కాబట్టి ఈ వ్యవస్థలో